హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2 వీడియో చూసేద్దామా? ఓకే, చూసేయండి. ఫ్రెండ్స్, అక్కడొచ్చేసి మా ఆయనని అందరూ అడిగినారనమాట. "ఎల్లారెడ్డి, మీ భార్యని పరిచయం చేపియవా? ఆ పిల్ల ఎవరో తెలీదు. మమ్మల్ని ఎట్లా గుర్తుపడుతుంది? మాట్లాడిపి, పరిచయం చేపి" అని అడిగారు. ఓకే, ఇప్పుడు నైట్ వచ్చినాం కదా, మార్నింగ్ మా భార్యని పరిచయం చేపిస్తా అంటే, "మీ భార్య బాగుంది, మీ బిడ్డ బాగుంది, నువ్వు చాలా అదృష్టవంతుడివి, మంచి భార్య వచ్చింది, అందమున్న పొగరలేదు, బాగుందని" నన్ను బాగానే గౌరవించి, బాగా రెస్పెక్ట్‌గా నన్ను కలవాలని ఇంట్రెస్ట్ చూపించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నామనమాట. చెట్లల్లో, చేనులలో నడుచుకుంటూ అడ్డదారిలో వెళ్ళాం. బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళాక నాకు మేకప్ వేయమ్మా, నువ్వేమైనా బ్యూటీషియనా, బాగా రెడీ అవుతావు, బాగుంది, మాకే వేయమ్మా అని చెప్పేసి, అంటే ఓనీలో ఫంక్షన్ ఉంది కదా, వాళ్ళ మదర్స్ వాళ్ళ పిల్లలు వేయించుకున్నారు, నాతో రెడీ అయినారు. అంతా మేకప్, లిప్స్టిక్ అంతా నావే యూస్ చేయమని చెప్పారు. మేము తెచ్చుకోలేదమ్మా, కొంచెం నీ నంబర్ కూడా ఇయ్యి, హైదరాబాద్లో కూడా మా పిల్లలకి ఇంకా ఓనీలో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు నిన్నే పిలిచి వేయించుకుంటామన్నారు. అట్లా "ఎల్లారెడ్డి ప్లీజ్ మీ భార్యను పంపివని" రిక్వెస్ట్ చేస్తే, మా ఆయన "వస్తుంది చూడండి" అని చెప్తే, ఇంక సరేలే కాదనలేం కదా, రిలేషన్షిప్ బంధువులే కదా అని చెప్పేసి ఒప్పుకున్నా. నా నంబర్ కూడా తీసుకున్నారు, మా ఆయన తీసుకున్నారు. అట్లా నన్ను బాగా ఇంప్రెస్గా చూసుకున్నారనమాట. నెక్స్ట్ "వస్తుండు ఎల్లారెడ్డి, ఇంట్లోనే ఉంచుతావు మీ భార్యని, తిరుగుతూ ఉంటేనే తెలుస్తుంది" అని. అంటే అప్పుడు మా ఆయన అమ్మ చాటు పిల్లోడు కదా, వాళ్ళ అమ్మ చచ్చిపోయినాక ఇంకెవరు పిల్లలేదు, ఈయన వెళ్ళలేదు కదా, ఎప్పుడు నాన్నతోనో వీళ్ళతోనే వెళ్ళేవాడు. ఇప్పుడు వాళ్ళని పిలిచకుండా మా ఆయన మంచితనానికి మెచ్చి, నాకు మంచితనాన్ని మెచ్చి పిలుస్తున్నారు, "మీ భార్యను తీసుకురా, పిల్లని తీసుకురా" అని పేరు పేరున చెప్పాడు. ఇప్పుడు 2 ఫంక్షన్స్కి. ఇంకొకటి, ఈ ఫంక్షన్స్ ఉన్నాయన్న 2 వారాల ముందు ఫస్ట్ వీళ్ళే కాల్ చేసి, "రా ఎల్లారెడ్డి, ఇట్లా ఓనీల ఫంక్షను, జుట్టుది పెట్టుకున్నాము, తలనీలాలు కట్టము, మా కొడుకులు చేస్తున్నారని" వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారనమాట, కొడుకుల పిల్లలని. నెక్స్ట్ మేము తర్వాత మళ్ళీ దానికి అమ్మవారి దానికి కూడా చేస్తుంటే వాళ్ళు చేశారనమాట నైట్, వీళ్ళు మార్నింగ్ చేశారు. అట్లా ఒకేసారి 2 పిలుపులు వచ్చినాయి. 2 దాంట్లోకి వెళ్ళలేమన్నాడు మా హస్బెండ్. ఎట్లో ఒకట్లా వెళ్దాంలేండి, ఇప్పటికే చాలా సార్లు ఎన్నో దాంట్లోకి పిలిస్తేనే మనం స్కిప్ చేసి మిస్ చేసాము, వాళ్ళు ఏమనుకొని ఉంటారు, పిలిస్తే కూడా రాలే అనుకోరా, కొంతమందికి అసలు పిలుపులే రావు. అట్లాంటివి మన మంచితనాన్ని మెచ్చి, "నీ భార్యను తీసుకురా, నీ పిల్లని తీసుకురా" అని రెస్పెక్ట్‌గా పిలుస్తుంటే ఎందుకు వెళ్ళకూడదు అన్నా. తర్వాత అక్కడికి వెళ్ళాక ఆటో ఇచ్చినవి భోజనాలు వసతి పెడతారు కదా, మా హస్బెండ్ ఇంకా నేను వెళ్ళాం. కానీ అక్కడ కూర్చొని పాపతో పాప ఉండటం లేదన్నమాట. ఆ వేడికి, అంతమంది జనంలో ఊపిరాడకను ఏమో వేడికి తట్టుకోలేకపోతే, ఇంకా మేము, మా ఆయన కూడా దిష్టి తగులుతుందని చెప్పేసి ఇంకా లోపల వాళ్ళ అత్తింట్లోకే తీసుకొస్తే అక్కడే తినేసి ఇంక అందరికీ బాయ్ చెప్తుంటే ఎవ్వరు పంపించట్లేదు. నెక్స్ట్ మాకి వెళ్ళేటప్పుడు అతిథికి ఇస్తారు చూడు, అవి గిన్నెలు, అవి చారా అంటారు కదా, అది పెట్టించారు, నాకు ఐడియా లేదు, అండర్స్టాండింగ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు అది సంచి ఇచ్చారు మాకి. అది ఏమో నాకు అర్థం కాదు, అది మీరే అర్థం చేసుకోండి, నాకు తెలీదు అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు దారిలో చేన్లుల్లో వెళ్ళామన్నమాట. దారి తెలీదు కదా, అక్కడ కిందికి వెళ్ళేటప్పుడు కొంచెం దాటి వెళ్ళాము. అంత బురద ఉంది, బురదలో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ స్వామిని, లింగమయ్య స్వామికి వెళ్ళాము. అక్కడ ఆడపిల్లల లోపలికి అలౌ లేదంట, బయట నుంచే మొక్కున్నాం, మా ఆయన మొక్కున్నాడు. నెక్స్ట్ ఆడ కోతుల గుంపు దండిగా వచ్చింది, బాగానే వీడియో తీసుకున్నాం, పాప నవ్వుకుంది. మా బంధువులు అందరూ బాగా మాట్లాడినారు. కొంతమంది సపోర్ట్గా ఉన్నారు, కొంతమంది అన్‌సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా సపోర్ట్ ఉన్న వాళ్ళు అరిసి మాట్లాడినారనమాట. నెక్స్ట్ ఇంకొంతమంది అయితే, ఇంకా "మీ నాన్న తెలుసు, మీ అన్న తెలుసు, మీ అక్క తెలుసు, మంజుల, భూపాల్ అందరు తెలుసురా, మీ నాన్న సీన్ కూడా తెలుసు, మీ అమ్మ చాలా మంచిది, మీ అమ్మ ఇలా చనిపోయింది అంతా తెలుసమ్మా" అని అట్లా మాట్లాడి నన్ను బాగా దగ్గరకు తీసుకున్నారు. "మిమ్మల్ని ఎవరు ఏం పెట్టి సాకుతలేరు, మీ అంతా మీరు స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతూ రండి రా, మా ఇంట్లోకి వస్తుండండి, ఎందుకు రాకుంటున్నారు, పిలిస్తే కూడా రారు, మీ భార్య అన్న, మీ పిల్ల అన్న ఎన్నిసార్లు పిలిచింటాం, రావాలా, తిరుగుతుండాలా, మేము ఉన్నామని తెలుసా, ఆ పిల్లకి చెప్పినావా, ఆ పిల్ల కొత్త పిల్ల తెలియదు, నువ్వు చెప్పాలి కదా, తీసుకురావాలి కదా, యాటికి రాడమ్మా, నువ్వన్న తోలుకు రావాలంటే, నాకు కూడా తెలియదు మీరు ఉన్నారని, నాకు రిలేటివ్స్ ఎవరు ఇంకా చాలామంది ఉన్నారని తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటే, వస్తూ పోతుండండి అమ్మ" అంటే, తప్పకుండా వస్తాం, పిలిస్తే ప్రతిదానికి తప్పకుండా తీసుకొస్తాం మా హస్బెండ్ని, పాపని అని చెప్పాను. ఇంకా బాయ్ చెప్పేటప్పుడు కూడా "జాగ్రత్త వెళ్ళండి" అని వాళ్ళే బస్సు ఆపి బస్సు ఎక్కించి మరీ పంపించారు. ఎందుకంటే అక్కడ బస్సులు 1, 2 మాత్రమే తిరుగుతాయి, తెలుసు కదా ఇంకా విలేజ్ ఎట్లుంటుంది, టైమింగ్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళాలి, లేకపోతే లేట్ అవుతుంది, ఇంకా పాపతో పని కదా. ఇక్కడ దాటుకుంటూ వెళ్తున్నాం, గమనిస్తున్నారు ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళామనే కానీ నాకు కొత్తే కదా ఫ్రెండ్స్, అక్కడ ఏం అలవాటు ఉంది, మా ఆయనకి కూడా అలవాటు లేదంట, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాడంట, టీనేజ్లో ఉన్నప్పుడు, అంటే చదువుకుంటేప్పుడు వెళ్ళాడంట ఈ ఊరికి, వాళ్ళ అత్త ఊరికి, అంతగా చూడలేదని చెప్పాడు. అందుకే ఐడియా లేదు "ప్రియా, ఇక్కడ వెళ్దాం రా" అని. ఇంకా రోడ్లు కొంచెం కన్ఫ్యూజ్ అయినామన్నమాట ఈ గుడికి వెళ్ళడానికి. అట్లనే వెళ్ళి చేరుకున్నాం, హ్యాపీగా అయితే దర్శనం చేసుకొని మొక్కేసి వచ్చినామన్నమాట. ఇక్కడే ఫ్రెండ్స్ యాట ఇచ్చి, అంటే మేక పోతుని, నెక్స్ట్ జుట్టుది కూడా తలనీలాలు ఇస్తారు. అక్కడే అంతా గుంపు అయిపోయినారనమాట. మా హస్బెండ్ తీస్తున్నాడు, నేనైతే లేడీస్లో కలిసిపోయిన పాపని ఎత్తుక్కొని అవతల ఉన్నానమాట, ఆ గుంపులో మధ్యలో ఉన్నాను నేను, అందుకే తీస్తున్నాడు మొత్తం మా హస్బెండే. ఎందుకంటే వచ్చిందే తలనీలాల గట్టానికి, నెక్స్ట్ ఓనీల ఫంక్షన్ కూడా ఉంటుంది, దానికి వచ్చినాం కాబట్టి 2 కంప్లీట్గా వెళ్ళి చూసామన్నమాట. అక్కడ వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, "మాకు బాగా చూసుకున్న వాళ్ళు ఇంకాసేపు పడుకొనే ఉంటారేమో అని, మీది పొద్దుగాల కదమ్మా, 6కే వచ్చేసాం మేము" అంటే, "ఇంకా పనుకొని ఉండకూడదు, సన్నపిల్ల
వస్తలేవు కదా అంటే, అయ్యో పర్లేదండి అని. అదిగో ఇక్కడ యాటేస్తున్నారు చూడండి, ఇక్కడ కోసి అక్కడ తలనీలాలు ఇస్తారు. పర్లేదు మేము వచ్చిందే దీనికి కాబట్టి ఫంక్షన్ పొద్దుగాలనే లేచానని చెప్పాను. ఇంక వెళ్ళాము. పాప కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ అందరు గుంపులో ఆడ కోతులు చిన్నపిల్లలు వచ్చింటే వాళ్ళతో ఆడుకుంటా, కోతులతో నవ్వుకుంటూ ఆడుకుంటా మా పాప కూడా ఎంజాయ్ చేసింది. మా హస్బెండ్ బాగానే ఉన్నాడు. ఇంక ఇక్కడ అయిపోయినాక ఇక్కడే అనమాట, లోపలికి వెళ్ళకూడదు దర్శనం అన్నారు. ఓకే పర్లేదని బయట నుంచే మొక్కొని వచ్చేసామన్నమాట. మళ్ళీ తిరుగు ప్రయాణం గండ దీపం ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ వెంబడే వచ్చామన్నమాట, అయిన వాళ్ళ వెంబడే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా టిఫిన్స్ అది భోజనం చేసాం. కొన్ని దాంట్లో వాయిస్ ఇస్తాను, కొన్ని చోట ఇవ్వను. ఏమన్నా సౌండ్స్ అక్కడ ఉన్నాను నేను మధ్యలో అనమాట. సౌండ్స్ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందని కొంచెం స్లో చేస్తున్నాను అనమాట. డప్పుల సౌండ్లు, ఆడవాళ్ళు అందరు అరుపులు, చిన్నపిల్లల ఏడుపులు అట్లా సౌండ్స్ వస్తున్నాయి. మీకు ఇంకా రిలాక్స్గా వీడియో చూడాలి, బాగా వినబుద్ధి కావాలి, చూడగలగాలి కాబట్టి వాయిస్ తగ్గించిన. ఇక్కడ పుట్ట ఉందన్నమాట, మొక్కున్నాము. అంత దర్శనం బాగానే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా దర్శనం చేసుకోండి ఒకవేళ వీడియోలో అయితే. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్, మా వాళ్ళైనా నాకే పరిచయం లేదు, నాకే వరుస ఏమవుతారో తెలియదు, నువ్వు భలే కలిసిపోయినావు ప్రియ, అందరితో బాగా కలుసుకొని మాట్లాడుకున్నావు, ఓపికతో ఉన్నావు, బాగానే ఎంజాయ్ చేసావు, థ్యాంక్స్ ప్రియ అన్నాడు. అయ్యో పర్లేదండి, మనం ఏమైనా శత్రువులమా, అరేంజ్డ్ మ్యారేజ్, మనం ఏమైనా లేచిపోయి పెళ్లి చేసుకున్నామా, పెద్దల్ని ఎదిరించి అందరూ ఒప్పుకొని చేసుకొని అందులో మా అమ్మని అడిగి మీద పడి చేసుకున్నారు. నేను ఎందుకు భయపడతా, అందుకే అందరితో ధైర్యంగానే మాట్లాడినాను, నువ్వు కూడా అట్లే ధైర్యంగా మాట్లాడి కలిసిపోవాలని నేనే ధైర్యం చెప్పాను. ఇక్కడ చాలామంది క్లాస్ వాళ్ళు వచ్చినారు, మాస్ వాళ్ళు వచ్చినారు. నెక్స్ట్ క్యాటరింగ్ మాట్లాడుకున్నారు, కాఫీలు టీలు అన్నీ బాగానే పెట్టారనమాట. నాకైతే బాగానే అనిపించింది. ఇంకొకటి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ప్రతిదానికి నర్వస్ ఫీల్ అవుతున్నాడు, అంటే భయపడుతున్నాడు అనమాట. అంటే సిగ్గుపడ్డం అట్లాంటివి ఉంటాయి కదా, మన వాళ్ళు కాదు కదా, ఎప్పుడో దూరం వాళ్ళు కదా. అంటే అమ్మ ఉన్నప్పుడు బతుకున్నప్పుడు మాట్లాడినాడు, వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు వాళ్ళు అనమాట. ఇప్పుడు మాట్లాడుతుంటే కొంచెం భయపడినాడు అనమాట. ఇంకొంతమంది మా ఆయనని పలకరించి మా పాపని పలకరించి అంతా లచ్చిందేవులా ఉంది అంటే మా ఆయన వాళ్ళ అమ్మలా ఉంది అన్నారు. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళే మేము ఊక చూసుకుంటున్నాం, యాడుంది ఇలా పాప తెల్లగా ఉంది, అందంగా ఉంది, పొడుగు ఉంది అంటే అవునులే లచ్చిందేవి కొంచెం బ్లాక్ ఉంటుంది, కర్రగా ఉంటుంది, మంజుల కలర్ ఉంటుందిలే, మంజుల అయితే అంతా మీ అమ్మనే రా, వాళ్ళ బిడ్డ పండు కూడా అంతా మీ అమ్మదే, ఈ పిల్ల కాదులే, ఈ పిల్ల తెల్లగా ఉంది, వేరే ముఖం వచ్చిందిలే, పొడుగు ఉంది, బాగుంది కదరా పిల్ల, బాగా పుట్టింది, అదృష్టం, నువ్వు ఒక ఇంటివాడివి అవుతావు అని చెప్పి వాళ్ళకరిచినాడు. అంతవరకు వాళ్ళు అయిన వాళ్ళని కూడా తెలియదంట. వాళ్ళు ఇక్కడే పక్కనే లింగాపురం, నారాయణపురం, మీ అత్తకి మేము అయిన వాళ్ళని ఏదేదో వరుస చెప్పారు, నాకు ఐడియా లేదు, రమ్మని ఒత్తిడి చేశారు. లేదండి మేము ఇంటికి పోవాలి, మళ్ళీ వస్తాంలే ఎప్పుడైనా పిలిచినప్పుడు అంటే, లేదమ్మా ఒక 2 రోజులు ఉండిపోదురండి, మా చీరలు ఏమైనా మా పిల్లల డ్రెస్సులు కట్టుకుందురా అంటే, అయ్యో వద్దు వెళ్తాంలేండి, మాకు జర్నీలు చేసి ఎట్లా ఉందని చెప్పి ఇంకా చెప్పేసి వచ్చాం అన్నట్టు. అట్లా మిస్ చేసాం, పిలుస్తున్నారు పేరెంటాలకి, ఇంట్లోకి పిలుస్తున్నారు, వెళ్ళలేక వచ్చేసాం అనమాట. అంత జర్నీ చేసి అలసిపోయినాం, టైర్డ్ అయినాం. మా హస్బెండ్ జలుబు ఉంది, మా పాపకు ఉంది, నాకు కూడా హెల్త్ వీక్ ఉంది. ఇంకా కనపడకున్నా అనమాట. ఇంకా జస్ట్ ఇంకా రెడీ అయ్యి ఇంకా వాళ్ళకి అనిపించకూడదు కదా బాగాలేదు అన్నట్లు హ్యాపీగా ఉండి వచ్చినాం అనమాట. మాకు హెల్త్ వీక్ ఉంటుంది కదా, నాకు కూడా కోల్డ్ వచ్చేసింది అనమాట, అటాక్ అయింది అప్పటికే. ఇంకా వచ్చేసాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, వీడియో తీస్తున్నాం. ఇంకా అందరు జనాలు, ఇంకా ఆట వస్తుంది కాబట్టి అక్కడ ఎంటికలు ఇస్తున్నారనమాట, ఎంటికలు తీసే ఘట్టం ఇది. తర్వాత ఓణీల ఫంక్షన్ ఉంది, చూసేయండి. మా పాప గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్, ఒక చోట కుదురుగా ఉండదు. నేను ఆడోళ్ళ గుంపులో, మా ఆయన మగోళ్ళ గుంపులో పాపను తీసుకొని కూర్చుంటుంటే అసలు ఒక చోటు ఉండట్లేదు. చిన్నపిల్లలు కదా, అందరి పిల్లల్లా ఉండటం లేదనమాట. అల్లరి చేస్తుంది, అన్నీ తిరుగుతుంది, తప్పిపోతుంది ఏమని భయంతో తనకి నచ్చినట్టు తిరుగుతున్నాం అనమాట. మేము ఒక చోట కూర్చోలేక కాదు, తనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఎవరు ఉండకుండా రిస్క్ లేకుండా ఆడుకుంటుంది, అరుస్తుంది కాబట్టి ఇంకా అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాం ఫ్రీగా. ఇక్కడ ఎంటికలు అదిగో గుండు చేపిస్తున్నారనమాట. అంటే ఈయన చిన్న కొడుకు పెద్ద కొడుకు ఐడియా లేదు. మా ఆయనకి అత్తకి బావలో మరుదులో కొడుకులు పిల్లలు అనమాట, వీళ్ళంతా చేస్తున్నారు. ఇంకా అర్థం చేసుకోండి వరుసలు, నాకు ఐడియా లేదు. ఇక్కడ కూర్చున్నాం పాప కోసం అనమాట. పాపని ఇంకా ఆడిపించుకుంటున్నాం. అందులో అక్కడ కోతులు కూడా వస్తున్నాయి వెనకాల, పిల్లని పట్టుకనికి వస్తున్నాయి. అందులో కొంతమంది మా పాప తెల్లగా ఉంది, బాగుంది, భలే క్యూట్గా ఉందమ్మా అని అందంగా ఉన్నోళ్ళు అందరూ బాగున్న వాళ్ళంతా బలవంతంగా ఎత్తుకుంటున్నారు. ఇంకా పిల్ల కొత్త వాళ్ళ దగ్గర ఎట్లా పోతుంది, ఎంతైనా చిన్నపిల్ల కదా, భయపడి ఏడుస్తుంది, కొన్నిసార్లు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి వద్దని అరుస్తుంది అనమాట. రాలేదులేండి అంటే, ఇంకేం మా అమ్మకాన్నే ఉంటావా, రా ఎత్తుకుంటాం, బలం ఉంది కదరా ఎల్లారెడ్డి, మీ పాప తెల్లగా ఉంది, పొడుగు ఉన్నట్టుంది, 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు అక్కుందని అన్నారు వాళ్ళు కూడా. లేదు 2 ఏళ్ళే అని చెప్పాము, 2 నడుస్తున్నాయని చెప్పాము, 2.5 అని. ఓకే అట్లా లేదు కదరా, బాగానే ఉంది, వాళ్ళ అమ్మ లక్కనే ఉంది, తెల్ల పిల్లని పట్టేసుకున్నావులే, ఇంకా తెల్ల పిల్ల పుట్టింది, అంతా బాగానే ఉన్నావులే, వస్తుండ్రా పోతుండ్రా అని మీ భార్యను పరిచయం చేయరా అని మాట్లాడినారంటే, ఈ ఫంక్షన్కి పిలిచిన వాళ్ళ వైఫ్లు అంతా వాళ్ళంతా బ్యాచ్ పిలిచారనమాట, పరిచయం చెప్పి అని మా ఆయన చేపించాడు. ఫ్రెండ్స్ చౌడమ్మ జాతరకు వెళ్ళాము, అక్కడ కానీ ఇక్కడ తలనీలాలు ఓనీల ఫంక్షన్ కట్టం కానీ మా హస్బెండ్ అందరు అడిగినారనమాట, ఎవరు అమ్మాయి అంటే ఎల్లారెడ్డి భార్యనా, శ్రీనివాసులు చిన్న కోడలు అని అట్లా అందరూ ఎగ్జైట్మెంట్ అయ్యి అడిగినారనమాట నా గురించి.
అంత ఇంట్రెస్ట్గా అడిగినారు. ఏం రా పరిచయం చెప్పి మీ భార్యని, మేమెవరో తెలియదు కదా ఆ పాపని ఎట్లా అడుగుతామని. మేకప్ గురించి కూడా అడిగినారు చూడు రెడీ చేయమని. అప్పుడు కూడా ఆ పాప ఎవరో కూడా మాకు తెలియదు కదా. ఫస్ట్ టైం నన్ను పాప బుజ్జి అన్నారు ఫ్రెండ్స్ అక్కడంతా. అంటే నేను హైట్ కనబడుతుంటే మా ఏజ్ చిన్న అని చెప్పుకుంటారు అనుకున్నా. కానీ అక్కడ వాళ్ళంతా మేమే పెద్దమ్మ, నీకు వదినలు అవుతాం, అక్కలం అవుతాం, అది అవుతామని వరుసలు చెప్పారు. పిన్ని అవుతాం అట్లా అని, పెద్దమ్మ అవుతాం, అత్తలం అవుతాం, ఆంటీలు అవుతాం. ఇక్కడ కోతి వచ్చింది, భయపడ్డామన్నమాట. పాప కాడికి వచ్చి అది తీసుకొని వెళ్తుంది. తల్లి పిల్లని చూసి మా పాప అయితే భయపడకుండా ముట్టుకొని పోతుందన్నమాట. అది చిన్నపిల్ల తల్లి కదా ఏమంటుందని భయపడినాను. అట్లా అందరూ బాగానే చూసుకున్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే. ఎవ్వరూ ఏమి అవమానించడం బాధపెట్టలే. మా ఆయన ఊరికే నన్ను నన్ను పాపను చూసి ఏమన్నా అంటారేమో, జలస్ ఫీల్ అయ్యి ఏమన్నా చేస్తారని అనుకొని అంబాసిడర్గా ఫీల్ అయినాడు అనమాట, నెర్వస్గా. కానీ అందరూ బాగానే చూసుకున్నారు, బాగానే గౌరవించారు. అందరూ బ్యాడ్గానే ఎందుకుంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఇక్కడ వెనకాల వస్తుంది చూడు వదిన అని, మా ఆయన మేనత్త వాళ్ళ కోడలు అనమాట. ఆమె అయితే నాకు శారీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకే చీర మీద ఎట్లుంటావురా బంగారు, ఇంకో చీర ఇస్తాను ఉండని బీరువా ఓపెన్ చేసి మరి నాకు శారీ సెలెక్ట్ చేయించి, ఆమెని ఈ చీర బాగుంటుందా, ఈ చీర బాగుంటుంది, నువ్వే సెలెక్ట్ చేసుకో అని బ్రాండెడ్ శారీస్ తీసిచ్చి వేయించి నాకు నెక్స్ట్ కుట్లు కూడా ఇప్పింది అనమాట. ఆమె బ్లౌజ్ సరిపోకపోతే నాకు అట్లా ఇచ్చి రెడీ కూడా. ఇక అమ్మ పూలు ఇచ్చినారు. అంతా లేడీస్ కూడా నాతో బాగా కలిసిపోయినారనమాట. అమ్మలక్కలంతా నాతో బాగా కలిసిపోయి ఎల్లారెడ్డి భార్య ఎవరు ఎవరు అని అడుక్కుంటున్నారనమాట. అక్కడ నిలబడితే అందరూ నా మీద అట్రాక్షన్ అనమాట. అందుకే మా హస్బెండ్ ఏమన్నాడు, నువ్వు వీడియో తీయకు, నువ్వు సెల్ పట్టుకోకు, అందరు నీతోనే మాట్లాడుతున్నారు, పాపను చూస్తున్నారు కాబట్టి నేను వీడియో తీస్తాను, అర్థం చేసుకో ప్రియా అన్నాడు. ఓకే అండి అని చెప్పాను. అట్లా కొన్ని చోట్ల మాట్లాడే దగ్గర అయితే మా హస్బెండ్ వీడియో తీయలేకపోయినారు. ఎందుకంటే ఓనీల ఫంక్షన్కి లేడీసే కదా అక్కడ అంతా కూర్చొని మాట్లాడి వాళ్ళ గుంపులో కలిసిపోయినా. బాయ్స్ని రానియలేదు. బాయ్స్ మాయన్స్ అంతా బయట ఉన్నారనమాట. మొగోళ్ళంతా అవతల పందిరి వేసుకొని కూర్చున్నారు. మా హస్బెండ్ వీడియో తీయాలంటే ఒక మూలకుండి తీస్తున్నా కూడా ఆయన భయపడినాడంటే, నెర్వస్, ఏం బాగుంటుంది అమ్మాయిలను తీస్తున్నా అనుకుంటారు కదా అని. లేకపోతే ఆ వీడియో కూడా కంప్లీట్గా వచ్చేది. కొంచెం కొంచెం అండర్స్టాండింగ్ చేసుకొని వచ్చింది. ఇంకొకటి మా ఆయనకు ధైర్యం చెప్పి, మనం ఏం తప్పు చేయట్లేదు, వచ్చింది ఓనీల ఫంక్షన్కి, ఎందుకు వీడియో తీసుకోకూడదు, ఫోటో తీసుకోకూడదు రండి అని చెప్పి ధైర్యం చెప్పి చివరిన మమత అని మా ఆయన మేనత్త మనవరాలు ఉందన్నమాట. ఆ అమ్మాయిని తీసుకొని, మమత కొంచెం వీడియో మాకి వచ్చింది ఓనీల ఫంక్షన్ అని తెలియాలి కదా అని అక్కడ వీడియో ఫోటో తీసుకున్నాం. మా హస్బెండ్ తీసుకొని వెళ్ళి అలా హ్యాపీగా ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే ఒక చిన్న పాప వస్తుంది. ఆ పాప మా పాప కన్నా ఒక సగం చిన్న అనమాట, సంవత్సరంన్నర. ఆ పిల్లకి ఏజ్, మా పాపకు 2 ఏళ్ళు, అంటే సగం సంవత్సరం చిన్న అనమాట ఆ పాప అంతే. మా పాప ప్రేమతో చిన్న పాప కదా అని బుగ్గలు ముట్టుకునికి అట్లా పోతుంటే ఆ పిల్ల ఒక రాక్షసి పిల్ల, కుతంత్రం కుళ్ళు చెడ్డ పిల్లలు ఉంటారు చూడు, అట్లా మూతులు బరకడము, ఆ పాపని కొరకనీక రావడం, మంచిగా నమ్మించి దగ్గరికి వచ్చి చెవులు బరకడం అట్లాంటివి చేస్తుంది అనమాట. అది చూసి మా ఆయన వాళ్ళ మేనత్త ఏమనింది, గట్టి పిల్ల మీ పాప మెతక పిల్ల అన్నది. అది మెతక కాదు, నా బిడ్డ గట్టితనం వామెది కాదు, పెంపకం అట్లా ఉంది, అది రౌడీజం అంటారు, గిల్లతనం అంటారు, నమ్మించి దగ్గరకు వచ్చి బరకడం కొరకడం అని. ఆ బుద్ధి ఇప్పుడు బాగుంది, పెద్దగా నాకు ఎట్లుంటారో ఏమన్నా. ఆమె ఎవరో కాదు ఫ్రెండ్స్, మా ఆయన వాళ్ళ నాన్నకి అక్క కూతురికి మళ్ళీ మనవరాలన్నమాట. నా బిడ్డని బరికింది, చౌకాడ కొంచెం కాటు కూడా పడింది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. మా పిల్ల ఎట్లా ఉందన్నమాట, 5 మంది 10 మంది వచ్చినా కొడుతుంది నా పాప. కానీ మంచిగా నమ్మించి చిన్న పాప అంటూ ముద్దుగా వెళ్ళి బుగ్గలు ముట్టుకొని నా బిడ్డ ముద్దు పెట్టుకుంటుంది. ఆ పిల్ల అయితే ఇంకా అట్లా ఉందన్నమాట. మీరు ఏమంటారంటే, ఆ పిల్ల చిన్నపిల్ల కదమ్మా, ఈ పిల్ల చిన్నపిల్ల అంటారు. నేను తల్లినే కదా, ఆలోచించండి. నేను మంచి పద్ధతి పెంపకం గురించి మాట్లాడినాను, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ పాప ఓకే పెద్దగైనాక అట్లా ఎంతమందిని కొట్టవచ్చు, ఎంతమందిని బరకొచ్చు, అందుకే మాట్లాడినా అనమాట. అది గట్టితనం అంట. మా ఆయన వాళ్ళ మేనత్తో చెప్తుంది, గట్టితనం గట్టిదానం అంట. అంటే రాక్షసులని వాళ్ళు అసురులని గట్టితనం అంటారేమో మరి. మా సైడ్ అయితే అట్లా అన్నారు, హీరో అంటారు మా సైడ్ మా పాపని కానీ మమ్మల్ని కానీ. అంటే 5 మంది 100 మంది అసురులు మీందుకు వచ్చినా కొట్లాడేదాన్ని, పోరాడడాన్ని గట్టితనం అంటారు. కసరతనం గిల్ల పెట్టుకొని నమ్మించి దగ్గర పిలుచుకొని బరికి కొరికి వాళ్ళని దాడి చేసి కుళ్ళుతో చేసేదాన్ని ఏమంటారు మీరే అర్థం చేసుకోండి. ఇట్లా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ వీడియోలో వస్తుంది ఆ పాప ప్రతిసారి దగ్గరికి వస్తుంది, మా పాపని బరుకుతుంది. అయినా నేను కొట్టలే, మా ఆయన కొట్టలే, తిట్టేలా దొబ్బలే, ఊరుకోమ్మా అని ఇడిపిస్తున్నాం అనమాట. వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ పాపని ఇడిపిట్లే, అది గట్టితనం అంట వాళ్ళకి. మీరే అర్థం చేసుకోండి, ఇంకా తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. నేను ఒక బిడ్డ తల్లిని కదా, నా పాప మూతి చూడండి. ఇప్పుడు ఆ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్, యాడ్ అవుతుంది. అందులో నేను ఇడిపించి మూతి వేరేగా పెట్టినా, ఎందుకంటే నా బిడ్డ చెవికి కొంచెం బ్లడ్ వచ్చిందనమాట. ఆ పిల్ల అంత పిల్ల సంవత్సరంన్నర పిల్ల అట్లా బరుకుతుందంటే అది గట్టితనం అంట వాళ్ళకి. మీరే అర్థం చేసుకోండి. అది మీరు వీడియోలో చూసి నన్ను ఏమనుకుంటారు, అట్లా ఏడిపిస్తుంటే ఏంది అమ్మాయి కోపంగా ఉంది అంటే, ఆ అమ్మాయి పొట్టిగా ఉంది, వీళ్ళ బిడ్డ తెల్లగా ఉందని అట్లా బిహేవ్ చేస్తుందని మీరు అనుకోకూడదు. కాబట్టి ముందే క్లారిటీ ఇస్తున్నాను అనమాట, అర్థం చేసుకోండి. ఐశ్వర్య చెట్టు తల్లి కలిసిపోతుంది.
అప్పుడు మా పాపని బరికే వీడియో కొంచెం లాస్ట్‌లో వస్తుంది చూడండి. అప్పుడు నా ఫేస్ చూసి మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి అది రివీల్ చేశాను అనమాట. ఇది ప్రెజెంట్ అని. ఇక్కడ నేను రెడీ అయితుంటే మా హస్బెండ్ తీసేసాడు. అంటే అందరికీ రెడీ చేపిచ్చాక నేను లాస్ట్‌లో రెడీ అవుతున్నాననమాట. అది కూడా వీడియో తీసాడు మా హస్బెండ్. ఏంటండి అంటే, "ఏం కాదులే రెడీ అవుతున్నావు అందరికి చేపిచ్చినా ఉంటదిలే" అని చెప్పాడు. తర్వాత ఇక్కడికొచ్చి ఫంక్షన్‌లో అందరూ లేడీసే అనమాట. మా హస్బెండ్ ఇక్కడ నిలబడలేకపోయినాడు. ఎవరికీ ఖాళీ కూడా లేదు. అందరూ ఊర్లో వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. మగవాళ్ళంతా అవతల కూర్చున్నారు ఫ్రెండ్స్. సౌండ్స్ వస్తున్నాయి. అందుకని వాయిస్ ఇస్తున్నా. లేకపోతే ఇది కూడా సౌండ్ లేకుండా వీడియో వదులుదాం అనుకున్నాను. సౌండ్స్ వస్తున్నాయి. నేనైతే ఇంక పాప ఏడుస్తూనే ఉంది. నన్ను వదులుతలేదు. మాటి మాటికి ఇంక అక్కడ నాకు చీర కూడా నేను పిన్నిసులు పెట్టుకుంటే కూడా ఊడబెరికి అక్కడే పాలడుగుతుంది. లాగుతుంది కొంగు అనమాట. అందుకని కొంతమంది నడుము కనపడకుండా పిన్నిస్ పెట్టుకుంటారు కదా. నాకు ఆ కంఫర్ట్ కూడా ఉండదు. పాపకు ఒకసారి కుచ్చుకుంది అనమాట. నాకు పాప అట్లా హుషారుందనమాట. లాగడం, చీర లాగడం, తనే సొంతంగా పాలు తీసుకొని తాగడం అట్లా చేస్తుంటుంది నా మిల్క్. అందుకని ఇంక అక్కడ ఏడుస్తుంది ఉండలేకుండా ఉడకకి. ఇక్కడ కూడా కరెంటు పల్లెటూరులో పోయి వస్తుంటుందంట. అక్కడ అంతమందిలో ఉండలేక ఇక్కడికి వచ్చాము. మా ఆయన వాళ్ళ మేనత్త మనవరాలు మమత అనమాట. ఆ అమ్మాయి బాగా చూసుకుంది మా పాపని. నన్ను మా ఆయనని బాగానే వలకరించి ఆ అమ్మాయి బాగా కలిసిపోయిందనమాట. కొత్త అమ్మాయినే బాగా కలిసిపోయింది. ఇప్పుడు మా ఆయన వాళ్ళ మంజుల అక్క ఉంది కదా, వాళ్ళ పిల్లల్ని సొంతంగా పెంచాడు. ఇంత పెద్దగా ఉంటారు ఇప్పుడు. వాళ్ళు అసలు సరిగ్గానే మాట్లాడరు. మా ఆయనతో కలిసిపోరు అనమాట. ఇంకా పేరెంట్స్ది ఉండవచ్చు. ఈ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ బాగా పెంచింది ఫ్రెండ్స్. బాగా వలకరియడం కానీ ఆమెనే అంటుంది, మా పిల్లల్ని మేము బాగా పెంచినామమ్మ, బాగా వలకరిస్తారు, అట్లాంటి బుద్ధులే లేవు, మంచిగా ఉన్నాయని చెప్పింది. మంచిదే కదా అట్లా ఉంటే, మీరు గ్రేట్ అని కూడా చెప్పి మాట్లాడాము. బాగా కలిసిపోయినారనమాట. మమ్మల్ని బాగా చూసుకున్నారు. మా పిల్లల్ని బాగా పెంచినామమ్మ, బాగా పెంచినామంటే, అవును మీరు బాగా పెంచారు, మాతో కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి బుద్ధులు ఉన్నాయని మేము కూడా మెచ్చుకున్నాం అనమాట. మా పిల్లని మా ఆయనని బాగా చూసుకున్నారు. అగో నాకు శారీ ఇచ్చింటే అదే చేంజ్ చేసుకున్నాను అనమాట. ఆమె ఇచ్చింది అది బాగాలేదు వేసుకొని. ఇంకా పాప అక్కడ ఉండకుండా ఏడుస్తుందని చెప్పేసి ఇంకా నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఒక చోట కూర్చొని ఇవ్వకుంది. మా పాప ఏడుస్తుంది, మారం చేస్తుంది, పోదాం అంటుంది. కొత్తోళ్ళను ఏమో వాళ్ళు లాక్కొని మా పాపను ఎత్తుకుంటున్నారనమాట. బాగుంది, తెల్లగా ఉంది, మీ బిడ్డని కొంచెం చెప్పండి ఎత్తుకుంటాము అని వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఉండకుంటుంది అనమాట. ఏడుస్తుంది మా పాపని లాక్కుంటుండే. భలే పుట్టింది మీ పాప, బాగుంది, మీ భార్య బాగుందని అట్లా లాక్కుంటున్నారు. నేనంటే అడ్జస్ట్ అవుతున్నాను కొత్త వాళ్ళతో. మా ఆయన పాప కదా ఉండలేకుంటుంది వాళ్ళతో. అందులో డ్రెస్ కూడా చేంజ్ చేయించాం. అందుకు కూడా ఏడుస్తుందేమో అన్కంఫర్ట్ అనిపించని ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇంక అందుకే ఆడికి ఈడికి తిప్పుతూనే ఉన్నాం అనమాట. ఒక చోట క్లారిటీగా మేము కూర్చోలేకుంటున్నాం. మా పాప అట్లా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్. అదేంటంటే మమ్మల్ని పేరెంటానికి పిలిచిన వాళ్ళు అతిథులుగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు, సంస్కారవంతంగా చూసుకున్నారు, గౌరవంగా రెస్పెక్ట్గా చూసుకున్నారు, మాకు అన్ని కంఫర్ట్గా చూసుకున్నారు. మాకు అది ముఖ్యం. ఎవరికి మేము నచ్చామో వాళ్ళు మాతో మాట్లాడతారు, అది మాకు ఇంపార్టెంట్ కాదు కదా. మమ్మల్ని పేరెంట్ని పిలిచిన వాళ్ళు ఇండ్లకే పోయినాం, వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ. అది మాకు చాలు. హ్యాపీగా చూసుకున్నారు, ప్రేమగా పలకరించినారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి. మేము కంఫర్ట్గా కూర్చోగలిగినాం, కంఫర్ట్గా నిద్రపోగలిగినాం, హ్యాపీగా మూవ్ అవ్వగలిగినాం అనమాట. ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని కుర్చీలో ఉంటే మా పాప ఒకటే ఏడుస్తుంటే ఇంకా పాలు ఒకటే ఎట్లా పడితే అట్లా శారీ లేపుతుందని అక్కడ ఉన్న లేడీస్, మా ఆయన బంధువులు, వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇక రూమ్లోకి రామా, రూమ్లో పోయి ఇద్దరు అంటే కరెంటు పోయిందని చెప్పాను. అక్కడ ఇచ్చాను పాలు. నెక్స్ట్ బయటకు వచ్చాను. ఇక్కడ నుంచి తీస్తున్నాం అనమాట వీడియో. మీకు ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, నా బిడ్డ బాగుంది, నా బిడ్డను చూడండి, మెచ్చుకోండి. నేను బాగున్నా, నా భర్త బాగున్నాడు, నా భర్త కూడా నా బిడ్డ భార్యను మెచ్చుకోండి అని చెప్పలేదు. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కదా. అక్కడికి వెళ్ళి మేము రెస్పెక్ట్గా వెళ్ళాం, అందరినీ గౌరవించాం, వాళ్ళు మమ్మల్ని గౌరవించారు. మా గొప్పలు మేము చెప్పుకోలేదు. వాళ్ళే మీ భార్య బాగుంది ఎల్లారెడ్డి, మీ పాప బాగుందని వాళ్ళే ఎత్తుకున్నారు. మేమైతే ఏది తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళు మాతో తప్పుగా మాట్లాడలేదు. ఒకరింటికి వెళ్ళామని మేము ఎక్కువ చేయలేదు, గొప్పలు చెప్పుకోలేదు. మా మదర్ చెప్పిందనమాట, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు, పరాయోడు పక్కనోళ్ళు 10 మంది 100 మంది మెచ్చుకోవాలని. అలా మా ఆయనకి నన్ను కానీ నా భార్య బాగుంది అని ఆయన అడగలే. వాళ్ళే మీ భార్య బాగుంది, మీ పాప బాగుందని వాళ్ళే కలుపుకొని మాట్లాడుకున్నారు అనమాట. అది మాకు లక్కనే చెప్పొచ్చు. మా పాపను కూడా ఎత్తుకొని బాగుంది, తెల్లగా ఉంది, పొడవు ఉంది అని చెప్పి. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే అన్నారనమాట, మీ భార్య పొట్టిగా ఉందిలే, మీ కోడలు పొట్టిగా ఉందిలే, మీ పిల్ల కర్రగా ఉన్నారులే, ఈ పిల్ల పొడవు లేదా, తెల్లగా లేదా, ఎల్లారెడ్డి భార్య అని చెప్పి నా బిడ్డని నన్ను మెచ్చుకున్నారనమాట. మేమైతే ఎవరిని కించపరచలేదు, ఎవరిని మమ్మల్ని మెచ్చుకో అని కూడా చెప్పలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు, అలానే మా గొప్పలు చెప్పుకోలేదనమాట. వెళ్ళాం, హ్యాపీగా జర్నీ ఫంక్షన్ చూసుకున్నాం, వచ్చామన్నమాట. ఎక్కడ కూర్చొని ఇస్తలేదు పాప, తిరుగుతున్నాం. సో ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి, అందుకే వాయిస్ ఇస్తున్నాను.
ఫ్రెండ్స్ ఎండ అయితే లేదు కానీ ఎందుకో గమ్మగిస్తుంది అంటారు చూడు, అట్లా గమ్మగిస్తుంది. పాప అయితే నన్ను బాగా సతాయిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూర్చోనట్లేదు అనమాట. అంటే చిన్న పాప కదా, అంతమందిలో ఎట్లా అడ్జస్ట్ అయితే, నాకు కుర్చీలో కూర్చుంటున్నాను మళ్ళీ ఏడుస్తుందని చెప్పి ఇంకా తిరగడమే అయిపోయింది మాకనమాట. మా పాప మీద ఇంట్రెస్ట్ పెట్టాము, ఎందుకంటే మాకు వీడియోస్ కంటే మా పాపే ముఖ్యం. అంత ఒకవేళ మాకు మా పాప కన్నా సెల్లులు వీడియోలు ముఖ్యం కాదు. సెల్లులైనా పగలగొట్టి మా పాపని ప్రేమగా చూసుకునే మనస్తత్వాలు పెంపకాలు మావి. అందుకని ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ చూసాము. అందరూ ఇక్కడ మగవాళ్ళ గుంపు కూర్చుంది, ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక చోట కూర్చోకుంటుంది పాప, ఇంకా తిరుగుతుంది. అక్కడ ఉన్న ఆ పిల్లోడే అనమాట నన్ను బైక్ మీద తీసుకొచ్చింది. మా ఆయన వాళ్ళ మేనత్తకి మనవడు శ్రీను అని. ఆ పిల్లోడు మమ్మల్ని బాగానే వలకరించి బాగానే రియాక్ట్ అయ్యి బాగానే చూసుకున్నాడు అనమాట. మా పాపని బాగానే వలకరించాడు. మమ్మల్ని ఎవరైతే అన్కంఫర్ట్ అనిపించేలా అయితే చూడలేదు. నన్ను మా పాపని మా ఆయన ఎల్లారెడ్డి భార్య అంట చూడని అందరూ. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, నాతోనే ఎక్కువ మాట్లాడుతుంటే ఇంకా అక్కడ ఒక తిరుగుతున్న ఆమె కానీ, అక్కడ ఫంక్షన్ కాడ నిలబడిన ఆమె కానీ నాతోనే మేకప్ వేయించుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళు రెడీ అయినారనమాట. బాగానే మాతో కలిసిపోయి బాగా చూసుకున్నారనమాట. అన్కంఫర్ట్ లేదు. దుమ్ములు ఎత్తున్నావులే ఇంకా వీడియోలు చారీ మార్చుతీవి. మంచిగా రెడీ స్టైల్ పెట్టుకో, ఫోటో దిగుతావు. ఇట్లా పెట్టుకో, చేయి కూడా పెట్టుకో. అట్లా అట్లా ఏమన్నా పోజు పెట్టు, చేతులు ఇట్లా పెట్టుకో. చేతులు అంటే ఇట్లా పెట్టుకో. ఇది చేసేటప్పుడు అది మళ్ళీ మైక్ ఇది దారి చూడు ప్రియా, ఇది దారి, మనం వచ్చిన దారి అడ మలల స్వామి. వద్దు ఆ బైక్ ఐస్ చిక్కు రాలి చెప్పు, చెప్పమ్మా. రాను బొంబాయి రాను ఐసు డ్యాన్స్ అయ్యి రాను 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 రాను. పోతావా, వేస్తావా డ్యాన్స్? ఏపో ఏపో డ్యాన్స్ ఎత్తావా? చిన్న పడతావు, చిన్నగా చేస్తావా మరి? బై రాను రాను బొంబాయి రాను. నేను రాను రాను రాను. Hey, Nancy. Be.
మా అమ్మ అయితే మమ్మల్ని సంస్కారంతో పెంచింది ఫ్రెండ్స్. పాపాలు చేయకూడదు, గొప్పలు పోకూడదు, ఎచ్చులు పడకూడదు, వెళ్ళిన వాళ్ళని గౌరవించాలి, మంచిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అలా అని మన తప్పు లేకపోతే ఎదురు తిరగాలి, సంస్కారం నేర్చుకోవాలి, ఇట్లా కూర్చోవాలి, అట్లా నడచాలని ఇట్లా అన్నీ నేర్పించింది మాకి. అవే నేర్పిన పెంపకంతోనే వెళ్ళి హ్యాపీగా అక్కడ జర్నీ అందరితో గౌరవంగా మాట్లాడి అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉండొచ్చినాం. మన తప్పు ఉంటే తిరగబడతాం కాబట్టి అది చేయొచ్చు. కాబట్టి మా అమ్మ చెప్పినట్టే మంచిగా బుద్ధిగా పెరిగిన పెంపకం కాబట్టి మంచిగా వాళ్ళకరించి వచ్చాం. గొప్పలకి పోలేదు, ఎచ్చులకు పోలేదు. మా అమ్మ డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకుంటే ఒకలా, నిధులుంటే ఒకలా, ఆస్తులుంటే ఒకలా, నగలుంటే ఒకలా అట్లా పెంచలేదు మమ్మల్ని. ఏదున్నా ఒకే రూపమే, ఒకే బుద్ధులే ఉండాలని చెప్పి మమ్మల్ని కొట్టైనా పెంచిందనమాట. ఇట్లనే ఉండాలి, అల్పుల్లా నడుచుకోకూడదు, దేవతా బుద్ధులు ఉండాలని చెప్పి పెంచింది. మా అమ్మ పెంచినట్టే పెరిగాం కాబట్టి మేము అట్లే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మా పాప ఆడుకుంటుంది, అందరూ పలకరిస్తున్నారు. మా ఆయన ఈ పిల్లదే ఎక్కువ వీడియో తీసేశాడనమాట. పాప పైన దోమలు వాలుతుంటే ఇదిలిస్తూ ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక్కడైతే ఇంకా పాప కోసం నడిచి ఒక చోట ఉండకుండా తిప్పుతూనే ఉందని ఇంకా నీరసం అనిపించి వచ్చాం. ఇంకా అమ్మ పాలు అని ఏడుస్తుంది. ఇంకేం తినకుంటుంది. ఇంకా అందుకే మిల్క్ ఇస్తున్నాను. పడుకున్నాను అనమాట. కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి నాకు నడిచి సోఫాలో. ఇక్కడ వచ్చేసి మా ఆయన మేనత్తతో ఎవరో ఆమె క్లాస్ తీసుకుంటుంది అనమాట. ఇంకా పల్లెటూరు వాళ్ళు పాతకాలమే ఆలోచిస్తే ఎట్లా క్లాస్గా ఉండాలి దాని ఆమె మాట్లాడుతుంది. ఎవరో బంధువే అని అంట, నాకు ఐడియా లేదు. ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు అందరికీ పిల్లలు తరగతి కదా మన సంతోషం మనమే బంగారు మంచిగా కానీ ఏది నేను ఇప్పుడే చేసుకోవాలంటే ఏం చేస్తాను లేను ఎవరిని కనపడితే అయిపోయా ముద్దు పెట్టుకుని. అయితే ఏమంటుంది పాప? పట్టుకుంటా సునికట్టన్నా బాబా. స్పాట్ల గుంజదుడు బాబా. అయితే ఏమంటుంది? పట్టు ఈ పాప పట్టుకుంటుంది. అవు అమ్మా అది పొట్టలు కట్టాలంటే అదేనే మొత్తాలు పొట్టి కట్టంటే ఏదంటే అది. అంటే ఇంటి దగ్గరనే కదా. ఇచ్చింటుంది లెక్క ఇచ్చింటుంది. ఇద్దరు ఇంటికెళ్ళి 2 ఉన్నాయి కదా, దగ్గర కదా ఇంటికాడ. సొంతలు కదా, ఎప్పుడైనా ఎదురెదురు చూసుకునే వాళ్ళు కదా, ఎప్పుడైనా కష్టం. బాగా అల్వాసు కదా ఆయనకు ఎవరో అనుకుంటున్నాడు. అట్లా వద్దు పిల్ల పోతుంది. అవుతా ఉన్నావు కదా, పాపని చూస్తుండు కొంచెం. బట్ ఆ లాస్ట్ కట్ట Fisher.
ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి వర్షం పడుతుందన్నమాట. కర్నూలు మీదుగా వస్తున్నప్పుడు నంద్యాల నుంచి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఇంటికి వెళ్ళే వరకు కూడా తడిసిపోయినాం అనమాట. ఇంకా పాపకు ఒకటి 12 కప్పాము. వెళ్ళేటప్పుడైతే వేడివేడిగా చికెన్ పకోడా కట్టించుకొని పాపకి స్నాక్స్ తీసుకొని పోయినాం. ఎందుకంటే అక్కడ కొంటామో లేదో ఇంటికి చేరుకున్నాక వర్షం రైన్ ఫుల్గా పడుతుందన్నమాట. పాప అయితే ఇంకా వానకి చల్లకి ఏడుస్తుంది. ఇంక అట్లనే గోమ్ చేస్తుంది, పండుకోకుంటుంది. అదిగో వర్షం పడుతుంది చూపిస్తున్నాను. నేనైతే అన్లక్కీ అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు వర్షం అంటే ప్రాణం ఇష్టం, లక్ అనుకుంటా అని చెప్పాను కదా. మేము వెళ్తుంటే అది కూడా నాకు వచ్చేసింది వర్షము. సో హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఉడికిచ్చి అంతవరకు వేడి ఎండలు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ తినడానికి స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. మొత్తానికైతే హ్యాపీగా జరిగిపోయింది.